పొరుగు దేశం బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ఢాకాతో పాటు దేశవ్యాప్తంగా హింస, అల్లర్లు చెలరేగాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పట్ల కోర్టు ఇచ్చిన తీర్పుతోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మానవత్వానికి వ్యతిరేకంగా క్రూరమైన నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడగానే హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆమె మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దాంతో బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఈ అనూహ్య పరిణామం బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని లిఖించింది. కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పుకు వ్యతిరేకంగా అవామీ లీగ్ పార్టీ తక్షణమే 2 రోజుల దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. దీంతో లక్షలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఢాకాలోని అనేక కీలక రహదారులను దిగ్బంధించారు. తాత్కాలికంగా అధికారంలో ఉన్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించి వెంటనే అప్రమత్తమైంది. ఢాకాతో పాటు ఇతర ముఖ్య పట్టణాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ భారీగా పోలీసు బలగాలను మోహరించింది. అయినప్పటికీ నిరసనకారుల ఉధృతిని నియంత్రించడం కష్టమైంది. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. తాజా అల్లర్లలో ఇప్పటి వరకు 2 వ్యక్తులు మరణించారు. బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితి, హింస కారణంగా ఆర్థిక వ్యవస్థ, గార్మెంట్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోంది. షేక్ హసీనా పదవిలో ఉన్నప్పుడు మానవత్వానికి వ్యతిరేకంగా క్రూరమైన నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. అయితే ఈ తీర్పు కేవలం హసీనాకే పరిమితం కాలేదు. ఆమె ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన సదుజ్జమాన్ ఖాన్ కమల్కు కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. కమల్ కూడా బంగ్లాదేశ్ నుంచి పరారై ప్రస్తుతం విదేశంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం. గతేడాది ఆగస్టు 5న పెద్ద ఎత్తున నిరసనలు, ప్రజా ఆందోళనలు వెల్లువెత్తడంతో హసీనా బంగ్లాదేశ్ను విడిచిపెట్టి దేశం నుంచి పారిపారు. అప్పట్నుంచి ఆమె భారత్లో రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం అప్పటికే హసీనాను పరారీలో ఉన్న నేరస్తురాలిగా ప్రకటించింది. కాగా ఉరిశిక్ష తీర్పుపై హసీనా న్యాయ బృందం పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశముంది. బంగ్లాదేశ్లో ఏర్పడిన ఈ రాజకీయ సంక్షోభం, హింసాత్మక వాతావరణంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. శాంతి భద్రతలను కాపాడాలని, రాజకీయ పరిష్కారాన్ని వెతకాలని ఐక్యరాజ్యసమితి తాత్కాలిక ప్రభుత్వాన్ని సూచించింది. భారత్లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై పొరుగు దేశంలో మరణశిక్ష విధించడం ప్రాంతీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఈ తీర్పు అమలు షేక్ హసీనాను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు అప్పగిస్తుందా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.